ఈ రోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ నెల్లూరు నుండే వచ్చారు. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. తినకు ఆల్రెడీ 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. అది యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, తర్వాత బ్లీడింగ్ అవుతుంది. దీన్ని బయోకెమికల్ లాస్ అంటాం అనమాట. సో అయితే తనకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఈ 5 years లో ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కోసం రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంది. తనకి నియర్లీ ఆల్మోస్ట్ 15 cycles ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అయిపోయింది అనమాట. సో అందుకని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్ని చూసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. హార్మోన్ అనాలిసిస్ లో తన టీఎస్హెచ్ ఎలివేట్ అయ్యింది, ప్రొలాక్టిన్ ఎలివేట్ అయ్యింది. ఆల్రెడీ తన థైరాయిడ్ కి టాబ్లెట్ వేసుకుంటుంది, అయినా కానీ ఆ డోస్ సరిపోలేదు. అందుకే టీఎస్హెచ్ ఎలివేట్ అయింది, ప్రొలాక్టిన్ ఎలివేట్ అయింది. స్కాన్ చూసినప్పుడు ఆ అమ్మాయికి బైలాటరల్ మైల్డ్ పీసీఓ ప్యాటర్న్ ఉంది. హస్బెండ్ కౌంట్ బాగుంది, మొటిలిటీ బాగుంది. ట్యూబ్ టెస్టింగ్ చేపిస్తే ట్యూబ్స్ కూడా 2 ఓపెన్ ఉన్నాయి, పేటెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ అమ్మాయికి థైరాయిడ్ టాబ్లెట్ డోస్ ఇంక్రీజ్ చేసి అది కంట్రోల్లోకి వచ్చేలా చేసి ప్రొలాక్టిన్ తగ్గటానికి మెడికేషన్ ఇచ్చి ఆ 2 నార్మల్ అయిన తర్వాత తనకి ఓవ్యులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ సైకిల్లోనే తనకి 16th డే ఎగ్ రిలీజ్ అయింది. ఎండోమెట్రియం బాగుంది. ఆ సైకిల్లో తను కన్సీవ్ అయింది. ఈ రోజు ఆమెకి 8 weeks ప్రెగ్నెన్సీ విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్. అంటే ఈ అమ్మాయికి ముందు బయోకెమికల్ లాసెస్ కి కారణము మేబీ ఈ ఆల్టర్డ్ హార్మోనల్ పారామీటర్స్ అయి ఉండొచ్చు. అందుకని హార్మోన్స్ ని కరెక్ట్ చేసి ఆ తర్వాత ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్ ఇచ్చేసరికి మంచిగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. 8 weeks విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్.